దీన్ని బట్టి మీకు చూస్తే ఏం కనిపిస్తా ఉంది? పరీక్ష అనేటువంటిది తెలుస్తా ఉంది. దేవుడు ఏం పెడుతున్నాడు వీరికి? జనమందరికి ఏం పెట్టాడు ఇప్పుడు? పరీక్ష. ఏం పరీక్ష అది? వాడను తయారు చేస్తున్నాడు, అందులోకి వెళ్ళమన్నాడు అంతే. ఏమన్నాడండి? కనీసం వర్షం మొదలైనప్పుడైనా వాళ్ళు ఆ నీడ కోసమన్నా వెళ్ళి ఉండాలి కదండి. సరే, వారి ఇల్లు అందరికి గృహాలు ఉన్నాయి, వారి అరుగు ఇంచుమించు ఎంత ఎత్తు ఉందనుకోండి, ఇంత ఎత్తులోనికి అయినా సరే వచ్చినప్పుడైనా వెళ్ళాలా? పోన్లే, తుమ్మాలు మునిగిపోయే సమయానికైనా వెళ్ళాలా? కిటికీలు తుమ్మాలు మునిగి అంత ఎత్తుకు వస్తువులకైనా వెళ్ళాలా? సరే, కొప్పు మునిగిపోయే సమయానికన్నా పరిగెత్తుకుని వెళ్ళే అవకాశం ఉందా? లేదు. ఎందుకని లేదు? ఈదుకునైనా వెళ్ళొచ్చండి. కనీసం ఈ ఓడ ఇంచుమించు 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షం కురిస్తే వాడంట పైకి తేలిందంట. అంటే ఇక్కడ చూడండి, వాడంత కట్టినటువంటి నోవాహుకు ఒక అన్ని అధికారాలు ఇచ్చారని ఒక అధికారం వల్ల ఏంటది? తలుపు మూసే అధికారం. తలుపు మూసే అధికారం వల్ల ఎందుకంటే, ఒకవేళ ఈయనే పాస్టర్ గారు అనుకోండి, ఎవరు? నోవాహు పాస్టర్ గారు అయితే, ఈ పాస్టర్ గారు ఏం చేస్తాడంటే, అయ్యా నేను కొంచెం ఇబ్బందులు ఉన్నానంట్లో కరిగిరం చూపిస్తాడు. అవునా కదా? నేను చాలా అప్పుల భారంలో ఉన్నానంటే కొద్ది గొప్ప సహాయం చేయడానికి ఎదరికి వస్తాడు. లేకపోతే నాకు వీసా పని అవ్వలేదండి, నాకు ఎన్నో బాధలు వచ్చేసినాయండి, ఇదిగోండి ఇప్పుడు నా కుటుంబం నశించిపోతుందండి, అయ్యి బాబోయ్ హాస్పిటల్లో ఉన్నారండి, గబుతు నేను 10 రూపాయలు పంపించాలంటే ఎవరు వస్తారు ముందుకి? ఎవరు వస్తున్నారు చెప్పండి మీకు? ఎవరైనా ఎవరు రావట్లేదు. దైవ సేవకుడు ఉంటే వస్తాడా రాడా? మీకు దైవ సేవకుడు ఉన్నాడా లేడా? ఎప్పుడైనా వచ్చాడా లేదా? రాకపోతే చెప్పండి, పర్వాలేదులే, ఏ రకమైన చేయం. అటువంటి వాడి కనికరం అనేటువంటిది ఉంటది కనుక, ఆ కనికరాన్ని బట్టి ఒకవేళ తలుపు తీసేస్తాడేమో వచ్చిన బాధను బట్టి, అని తలుపు కొట్టి తీరా మేము కూడా మునిగిపోతున్నాం అని అంటే, ఒకవేళ నావు వేస్తే నావుకు తీసే అధికారం ఉంటుంది. ఆయన తలుపు మూస్తే తీసే అధికారం ఎవరికి లేవు. అందుకనే అన్ని అధికారాలు ఇచ్చాడు కానీ దీనికి తలుపు వేసేటువంటి అధికారం, తీసేటువంటి అధికారం ఇవ్వలేదు. నోవహు నిజంగా ఆ తలుపును మూసుంటే తెరిచబడేమో. తెరిస్తే ఏమవుతుంది? వాడంతట్లోనికి నీరు వచ్చేస్తుంది. నీరు వచ్చి మునిగిపోయే అవకాశం ఉంది, వీరు కూడా నశించిపోయే అవకాశం ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే తలుపు వేసే అధికారం ఆయన దగ్గరే ఉంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ పాస్టర్ గారు ఎంత జాలిపడినా తలుపు తీస్తే బాగుండు, అయ్యో మా వియ్యకుడు వచ్చాడు, అయ్యో మా బామర్ది వచ్చాడు, మా అల్లుడు వచ్చాడు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పుకోవడానికి ఉండునేమో. కానీ అంత బాధపడుతున్న తీసే అధికారం లేదు. దేవుడే తలుపు మూసేను అని ఉంది. మళ్ళా రెండో మాట ఏమనుంది ఇక్కడ? ఆ వాడ పైకి లేచెను, నీళ్లపై నడిచెను. చాలా చక్కగా ఉంటాయి ఈ మాటలు. ఇది ఒక కవిత్వం కలిగినటువంటి బుక్. ఇది ఈ పుస్తకంలో చాలా మంచి కవిత్వాలు ఉంటాయి. మీరు ఏరుకున్నంత, తవ్వుకున్నంత అన్నాడంటే ఇజ్రాయేల్లో డబ్బు ఎంతండి? పని చేసుకుంటే ఎంత జీతం వస్తుందా మీకు అని అంటే, ఇజ్రాయేల్ వెళ్తే తవ్వుకున్నవాడికి తవ్వుకున్నంత అన్నాడంట. ఎంత కష్టపడి పని చేస్తే అంత వస్తుందని అర్థం. 1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, అలాగే 4 లక్షలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, దైవ గ్రంథం తవ్వుకున్నవాడికి తవ్వుకున్నంత. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆ తలుపు మూసివేసెను, తర్వాత వాడ నీళ్లపై నడిచెను, నీళ్లపైన నడిచెను అన్నటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ రోజున ఈ ఓడ ఎవరి కొరకు సిద్ధపరచబడ్డది? నోవహు కుటుంబం కొరకు, అలాగే ఆ ప్రతి ప్రాణి కొరకు సిద్ధపరచబడినటువంటిది కదండి. ఈ రక్షణ ఓడ అనేటువంటిది అన్ని అందులోనికి ప్రవేశించిన వారు ఎవరంటే మనుషులు, దేవుని ఆత్మ కలిగినటువంటి వారు యనమండగరు ఉన్నారు. ఈ పేతురు రాసినటువంటి 2వ పత్రికలో మరి ఒక పరీక్ష మనకు కనబడుతుంది. 2వ పత్రిక చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. అయితే ప్రభు దినము ఎలా వస్తున్నట్టండి? దొంగ ఎలా వస్తాడండి? ఇంతకు ముందు చాటింపు వేసి వచ్చేవాడట, రే మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నాడు అని చెప్పి వచ్చేవాడట. తెలుసా మీకు? మా తాతలు చెప్పేవారు. నిజంగా వచ్చి పట్టుకుపోతాడని వారందరూ కాపలా కాసేవారట. రే ఈరోజు మా ఇంటికి దొంగతనానికి వస్తానన్నాడు, ఒక దొంగ హెచ్చరించాడు అని చెప్పి ఆ ఊరు, ఆ పేట అంటాం కదా మనం,
ఆ పేటలో పెద్ద మనుషులు ఎవరు వస్తున్నారు అందరూ సిద్ధపరిచి కర్రలో కత్తులు పట్టుకుని రెడీగా ఉండేవారట. వీడు వస్తాడో ఏదో రకంగా నీకు చంపేద్దాం లేదా కొట్టేద్దాం పట్టేద్దాం అని ఉండేవారట. వీళ్ళు చూసి 4 గంటలు అయిపోయే వరకు కూడా చూసేవారట. తెల్లవారు 4 గంటలు అయ్యే వరకు రాలేదని. అప్పుడు ఏం చేస్తా ఉంటదండి నిద్ర ఏం చేస్తుంది ప్రతి ఒక్కరికి 4 గంటలకి కనీసం 2 గంటలకు లేపున లేస్తామేమో కానీ అర్ధరాత్రి 12 గంటలకు లేపున లేస్తామేమో కానీ 4 గంటలు లేస్తాం అసలు. ఆ రోజు కొట్టేస్తా ఉంటది ఆ టైంలో మనల్ని. ఆ నిద్ర అంత నిద్ర వచ్చేస్తా ఉంటే ఆ టైంలో వీళ్ళు చూసి ఎక్కడ పడుకునేవారండి. ఈ లోగా వచ్చాడు కన్నం వేసుకుని వెళ్ళిపోయాడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా కన్నగాడు చేసేటువంటి పని అది. ఈ కన్నం వేసేటువంటి వాడు వచ్చినట్టుగా ఒక దొంగ వచ్చినట్టుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఉంది. ఆనాడు దొంగ వచ్చినట్టు రాలేదైనా, ఆ దొంగ వచ్చినట్టు జలప్రలయాన్ని పంపలేదైనా, ఆ జలప్రలయము ప్రకటించబడే వచ్చింది, ఆయన చెప్పబట్టే వచ్చింది, ఆయన చెప్పినట్టే వచ్చింది. ఆ రకంగా వారందరూ కూడా పాపంలో మునిగిపోయారు కనుక, లోక సంబంధమైన కార్యముల్లో ఉండిపోయారు కనుక, దేవుని మాటల పైన లక్ష్య పెట్టలేదు కనుక వారందరూ ఆ వాడలోనికి ప్రవేశించకుండా వర్షము అనేటువంటి నీరులోను జల ప్రవాహం అనేటువంటి నీరులో కొట్టుకుపోయి చనిపోయినటువంటి సందర్భం మనం చూసాం. ఈ రోజున ఆయనంట చెప్పి రాడటండి. ముందే చెప్పాడు కదా ఏమని, ఇదిగో నేను వెళ్తా ఉన్నాను, నా యొక్క తండ్రి సన్నిధిలో కొంత స్థలము మీ కొరకు సిద్ధపరుస్తున్నాను, మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి మీ కొరకు నేను వస్తాను, నేనుండు చోటుని మీరుండు లాగా నేను తీసుకుని వెళ్తానని చెప్పాడు ఆయన. ఆ చెప్పి వెళ్ళినటువంటి మాట ఈనాటికి మన మధ్యన ఉందా లేదా? మనకు ఒక హెచ్చరికగా ఉందా లేదా? మనకు ఒక సూచనగా ఉందా లేదా? ఆ సూచనగా ఉన్నటువంటి ఆ మాటను బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, రేపు వస్తుందో, ఏ రోజే వస్తుందో, తెల్లవారు వస్తుందో, చీకటి పడి వస్తుందో, లేకపోతే ఇప్పుడే వస్తుందో మాకు తెలియదు కనుక ఎలా ఉండాలి మనం? సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే ఆనాడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి ఈనాటి వరకు కూడా అనేక మంది దైవజనులు, సువార్తికులు, అపోస్తలులు, కాపరులు కూడా ప్రకటిస్తూనే ఉన్నారు. రే